అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులకు గురైన ఖతార్తో పాటు ఇరుగు పొరుగు దేశాలైన బహ్రెయిన్, కువైట్, యుఏఈ తమ గగనతలాలను మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమాన రాకపోకలపై ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా తమ విమానాలను దారి మళ్లించాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అధికారుల సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సూచించింది. పశ్చిమాసియాలో అమెరికా ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయే ముప్పు ఏర్పడింది. ఇరాన్ దాడుల సమయంలో జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి 160 మందిని తీసుకుని భారత్ బయలుదేరిన ప్రత్యేక తరలింపు విమానాన్ని కువైట్కు దారి మళ్లించారు. ఆ విమానం వేరే దారిలో భారత్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. దాడుల సమయంలో భారత్ నుంచి కువైట్ బయలుదేరిన ఆకాశ ఎయిర్లైన్స్ విమానం కాసేపటికే మళ్లీ ముంబైకి తిరిగి వచ్చేసింది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు గగనతలం మూసివేయడంతో ఇండిగో ప్రయాణ అడ్వైజరీ జారీ చేసింది. దుబాయ్, దోహా, బహ్రెయిన్, దమామ్, అబుదాబి, కువైట్, రస్ అల్ ఖైమా, టిబిలిసి నుంచి విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయని పేర్కొంది. ప్రయాణికులు తమ వెబ్సైట్ లేదా యాప్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల్ని అన్వేషించొచ్చని ఇండిగో సూచించింది. యూరప్కు, అమెరికా, కెనడాలోని 5 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా విమాన కార్యకలాపాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికులు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రయాణాలు చేసుకోవాలని సూచించింది. ఖతార్లో పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పేర్కొంది. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించిందని తెలిపింది. స్థానిక అధికారుల సలహాలు, మార్గదర్శకాల్ని అనుసరించాలని, ఇంటి లోపలే ఉండాలని అక్కడి భారతీయులకు సూచించింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు భారత ఎంబసీ తెలియజేస్తుందని వివరించింది. భారత రాయబార కార్యాలయం ఎప్పట్లాగే సేవల కోసం తెరిచి ఉంటుందని స్పష్టం చేసింది. ఖతార్పై ఇరాన్ చేసిన దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పొరుగు దేశమైన ఖతార్పై ఇరాన్ దూకుడు చర్య చేసిందన్న సౌదీ అరేబియా అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల్ని ఇరాన్ దెబ్బతీస్తోందని విమర్శించింది. ఖతార్ ఎమిర్కు ఫోన్ చేసిన జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇరాన్ దాడిని ఖండించారు. ఇరాన్ దాడులో ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అబ్దుల్లా చెప్పారు. పశ్చిమాసియాలో సంయమనం పాటించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య ప్రక్రియల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని గుటెరస్ సూచించినట్లు ఐరాస అధికార ప్రతినిధి వివరించారు.